ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। अंदर చేతులెత్తండి। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो रघुनाथ दास गोस्वामी पाणीहट्टी शिवरात्रि महोत्सव। ఒక సంసారంలో ఉండే వ్యక్తి ఎవరైతే పెళ్ళాం బిడ్డలు ఉద్యోగాలు ఆస్తులు చనిపోతామని తెలుసు ఆయన కూడా వాడు దిగుడు బావిలో పడిపోయినటువంటి దిక్కులేని వాళ్ళలాగా ఎలా మనుషులు మానవ జన్మ దొరికినా కూడా వాళ్ళు ఏ విధంగా జీవితాన్ని వృథాగా ఈరోజు మనం పాడిన పాటలో మనం చూస్తున్నాం. దానిలో నిత్యానంద ప్రభువుల వారి బలరాముడు అనుగ్రహం లేకుండా మనకి ఆధ్యాత్మిక బలం కలిగే అవకాశం లేదు. అందుకని బలరాం అన్నారు. బలరాం అంటే మనకి అంటే జనాలు బీడీకి దాసోహం, సినిమాలకి దాసోహం, క్రికెట్కి దాసోహం. భగవంతుడి దగ్గరికి వచ్చేప్పటికే వాడికి ఇంట్రెస్ట్ లే. నేను ట్రైన్లో పొద్దున డెహ్రాడూన్ నుంచి చెన్నై నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చా. క్రికెట్ మ్యాచ్ ఏమైనా జరుగుతుంది మీకు తెలియాలి. అంత పిచ్చాడిలాగా ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడే డబ్బులు సంపాదించుకుంటున్నాడు. మీకే వస్తాయి క్రికెట్ మ్యాచ్ చూస్తే, టైం వేస్ట్. కానీ మనకి భగవంతుడికి ఇవ్వడానికి టైం లేదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆటలు చూడడానికి. అది మనం కూడా ఆడడం కాదు, వాడేవాడు డబ్బుల కోసం ఆడుతుంటే మనం దాన్ని కూర్చుని మత్తిలేని ఆడలాగా. సో ఎందుకంటే మనం ఆధ్యాత్మిక బలం కోసం, మనం ఆధ్యాత్మిక ప్రగతి కోసం మనం ఏమైనా కోరుకుంటున్నామా? ఏది కోరుకుంటే మనం ఆ పని చేయడం ప్రారంభిస్తాం. లా స్టూడెంట్ నేను లాయర్ కావాలా కింద మీద పడుతూ అవుతూ అంటాడు. అదొకటి అడిగాడు ఆయన. ఇప్పుడు మాట్లాడేది ఒకటి. సో లాయర్ కావాలంటే కింద మీద పడి లా పుస్తకాలు తెచ్చుకొని లా కాలేజీకి పోయి లా ప్రొఫెసర్ దగ్గర కూర్చుని ఇది మేము కోరుకుంది కాబట్టి. అలాగే జీవితంలో మనం బుద్ధి లేని వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి మిగతావి ఏవేవో కోరుకుంటూ ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు మనకు కావాల్సింది దేవుడు. అది లేకపోగానే నీ సంసారంలో జన్మెత్తడం, ఈ ముసలితనం, రోగం, సావు, ఈ పోరాటం, తర్వాత ఆఖరిలో ఓటమి పాలు. దీనంటారు ఎవరైతే భగవద్గీత చెప్పినట్టుగా జీవితంలో కృష్ణుడితో సంబంధం కోసం ప్రయత్నం చేయటం లేదో అటువంటి వాళ్ళు లూజింగ్ బ్యాటిల్ అంటారు. లూజింగ్ బ్యాటిల్ అంటే దాన్ని పాకిస్తాన్ ఇండియాతో యుద్ధానికి దిగుతుంది అనుకోండి. ఆ పాకిస్తాన్ అంత దేశం, ఇండియా అంత దేశం తుక్కు ముక్కలు చేసి వదిలిపెడతారు. అంతేగా ఈ బెలూచిస్తాన్ అంటాం, సింధుస్థాను, ఈ పంజాబ్ తర్వాత 4 ముక్కలు చేసి వదిలిపెడతారు. ఇండియా జోలికి వచ్చారంటే ఇది మ్యాచ్ కాదు. వాడు ఒక చిన్న రాష్ట్రం, అట్లాంటి రాష్ట్రాలు ఇక్కడ 30 ఉన్నాయి. ఇక్కడ మనతో ఏం పెట్టుకుంటాడు అని చెప్పపుచ్చుకొని తిరుగుతూ ఉంటారు.
ఎందుకంటే ఇండియాతో శత్రుత్వం ఉన్నా కూడా వాడు పీకేది ఏం లేదు ఇండియాకి కదా. అదే రకంగా మనం జీవితంలో లూజింగ్ బ్యాటిల్ అంటారు. లూజింగ్ బ్యాటిల్ అంటే మీరు జీవితంలో ఏమైనా కలలు కానండి, ఏమైనా కష్టపడండి, కానీ ఆఖరి పైసా దాకా మీరు కట్టుకున్న గొడ్డలతో కూడా ఇక్కడ వదిలిపెట్టిపోవాలి కదా. యూ కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి ఎవరు ఏది తీసుకెళ్ళలేరు. కానీ జనాలంతా అనుకుంటున్నారు, నా ఆస్తులు, నా బంధువులు, నాకు ఇది కావాలి, అది కావాలా, దేవుడు కావాలా. అందుకే ఆయన ఈ పాటలో చెబుతున్నాడు, ఈ పాటలో ప్రభురా ఆజ్ఞాయ భాయ్ మాగీయ భిక్ష. మనం భగవంతుని ఏం అడగాల? అందరూ కూడా, మీరంతా కూడా కొంతమంది మందిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారా అంటే చాలామంది మామూలుగా మీలాంటి వాళ్ళు ఇచ్చి మనశ్శాంతి కోసం వచ్చాము సార్, లేదా దర్శనానికి వచ్చాము సార్, లేదా ఏదో మీకు ప్రార్థన ఉంటుంది, ప్రమోషన్ కావాలా, ఇంట్లో ఏదో రోగం పోవాలా, కూతురికి పెళ్ళి కావాలా, కొడుకు ఉద్యోగం రావాలా, ఇట్లాంటి ఏదో పెట్టుకుని ఆ మందిరానికి రావడం. కానీ ఇవి తీరినా తీరకపోయినా కూడా మనం సుఖపడేది మాత్రం ఖచ్చితంగా ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఇది కాదు, మనకి తెలీదు. పిల్లవాడు అప్పుడప్పుడు ఏదో ఆట బొమ్మ కోసం మొండికెత్తూ ఉంటాడు. అది కూడా చూసాను ఫ్లైట్లో. మామూలుగా ఫ్లైట్లో అంతా కూడా జనాలంతా కూడా అటు కూర్చోవాలి, అటు ఇష్టం వచ్చిన కేకలు వేయడాలు. ఇట్స్ లిమిటెడ్ ప్లేస్, అందరూ కూడా ఇబ్బంది పడతారు. చిన్న పాప ఆమె వీరంగం చేస్తాను ఫ్లైట్లో, కేకలేసి జనాలంతా ఎప్పుడు నోరు మూసుకుంటుంది. ఈ పాప ఏం చేయలేదు, చిన్నపిల్ల కాబట్టి. చిన్నపిల్ల ఎవరు కొట్టలేరు, ఏం చేయలేరు. అంటే చిన్నపిల్లలు కొడితే ఏమైనా ఇంకా ముందుకెత్తారు. అది జనాలు కింద మీద పడుతున్నారు అనేట ఫ్లైట్లో గొడవ పెడతారు, కేకలేస్తారు. ఆ రకంగా మనం జీవితంలో అది కావాలి, ఇది కావాలా, అట్ట కావాలి, ఇట కావాలా, అంత పిల్ల చేష్టలు. కానీ ఇవన్నీ కూడా మనల్ని సంతోషపెట్టలేవు, ఇవన్నీ మనల్ని సంతుష్టం చేయలేవు. ఏ రకంగా పిల్లవాడి తల్లికి దూరం అయితే తల్లి ఒళ్ళో కూర్చునేదాకా మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. ఆ రకంగా మన బతుకు కూడా భగవంతుడు దొరకనంత వరకు మనం నానా విధాలుగా అగచాట్లు పడుతూ ఉంటాం. కానీ భగవంతుడు రాముడిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, ముఖ్యంగా కలియుగంలో మేము మధ్యాహ్నం తాడిపత్రులు చెప్పుకుంటాం. భగవంతుడు ఆయనకన్నీ తెలుసు. ఇప్పుడు ఉండేటువంటి మనుషుల యొక్క రెస్ట్లెస్నెస్ ఏంటి, వాళ్ళ యొక్క మూర్ఖత్వం ఏంటి, వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటి. మనుషులకి మూర్ఖత్వం, బలహీనతలు, అశాంతి ఈ రకంగా. అంటే భగవంతుడు ఇటువంటి సమయాల్లో కూడా ఏ విధంగా జనాన్ని భగవంతుడి వైపుకి, ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్ ఉంది మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా. ఇస్కాన్ ప్రపంచం అంతా కూడా ఉంది. ప్రపంచం అంతా కూడా ఎవరైతే కొద్దిగా ఆలోచన పరులో తెలివిగల వాళ్ళు మెల్లిగా ఇస్కాన్కి వచ్చి, ఇది మనం వెతుకుతున్నటువంటిది. జీవితంలో మనం ఏదో వెతుకుతున్నాం, కానీ మనం వెతకాల్సినటువంటిది కృష్ణుడిని. భగవంతుడు అని కూడా అనడానికి లేదు. భగవంతుడు అంటే మీకు రకరకాల భగవంతులు పుట్టుకొస్తారు. మళ్ళీ తిన్నగా చెప్పాలి, ఇది భగవంతుడు రకరకాలు లేవు. హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు. దాని పాయింట్ అయింది ఇది స్టూపిడిటీ కదా, పని కాదు. దేవుడు అనగానే అందరికీ ఒక్కడే.
మరి ఎందుకు ఇట్లా ఈ క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు కొట్టుకు చేస్తున్నారు? నిజంగా వాళ్ళకి దేవుడిని వాళ్ళు వెతకటం లేదు కాబట్టి, దేవుడిని ఎత్తుకోడి రక ప్రశాంతం కూర్చుని అడిగి నేర్చుకుని చేసి ప్రశాంతంగా పోతూ ఉంటాడు. రాజకీయాల కోసం మతాన్ని మధ్యలోకి లాగి, పాలిటిక్స్ కోసం మీరు మధ్యలో కులాలని మతాలని ఎన్ని రెచ్చగొట్టి లాగి ఎన్ని చేస్తుంటే అక్కడ నిజంగా మతం లేదు, పాడు లేదు అక్కడ. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ప్రభువుర ఆజ్ఞాయబాయ్. భగవంతుడు ఇప్పుడు ఈయన కూడా మాకు పోయేప్పుడు చెప్పి వెళ్ళాడు, ప్రభుపాద ఆయన శరీరం వదిలిపెట్టేప్పుడు ఆయన జీవితకాలంలో కొన్ని లక్షల మందిని కృష్ణ భక్తులు చేశాడు. ఆయన అన్ని దేశాల్లో, ఆఫ్రికాలో చేశాడు, ఆస్ట్రేలియాలో, రష్యాలో, చైనాలో, యూరోప్లో, అన్ని దేశాల్లో. ఆయన పోయేప్పుడు మామూలుగా శిష్యులంతా పోగైనారు. గురువు గారు మనకి ఇన్ని నేర్పించాడు, మన జీవితాన్ని ఇంత బాగు చేశాడు, మనకి ఏది సుఖాన్ని ఇస్తుందో మనకి చూపించాడు. జనాలంతా కూడా ఆయన అన్నాడు, మీరందరూ నా దగ్గరకు వచ్చి మీ జీవితాలు ఎలా బాగుపడ్డాయో మీరు చూసుకుంటున్నారు, లేకపోతే మీ ఇస్కాన్లో ఎందుకుంటున్నాం. నా జీవితం ఈయన చెప్పిన పద్ధతిలోకి వస్తే బాగుపడింది కాబట్టి నేను ఇస్కాన్ పెట్టుకుని ఏళ్ళాడుతున్నా. నేను ఇస్కాన్ వదిలిపెట్టకూడదు. నా జీవితం రోజువారి జీవితం ఇదే పద్ధతిలో పోతూ ఉండాలి. బయటికి పోయాలంటే నేను మళ్ళీ జారిపోతా. ప్రభుపాద ఆయన శరీరం వదిలిపెడుతూ ఆయన ఏమన్నాడు, మీ జీవితాలు బాగుపడ్డాయి, మీకు ఎలా బతకాలి భయం లేకుండా, ఆందోళన లేకుండా మీకు అర్థమైంది అనుకుంటే మీరు గురువు రుణాన్ని ఎలా తీర్చుకోవాలా, గురువు గారి రుణాన్ని. అంటే మనకెవరో చక్కగా మ్యాథమెటిక్స్ నేర్పిస్తాడు, లేదా మనకి ఏదో చిన్నప్పటి నుంచి మనం ఆ గురువు గారికి ఏదో పండ్లు తీసుకెళ్ళిస్తాం, ఏదో వాళ్ళకి గుడ్డలు తీసుకెళ్ళిస్తాం, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. మరి ఎవరైతే మనల్ని చావు పుట్టుకల నుంచి బయటపడేస్తారో, ఎవరైతే మనకి నిత్య ఆనందాన్ని పరిచయం చేస్తారో, బయట గురువు గారు ఆయన మీకు ఏదో బిఏ చదువుకోవడానికి బీటెక్ చదువుకోవడానికి సహాయపడ్డాడు, దానివల్ల మీకు ఉద్యోగం వచ్చింది, అంతే కదా. ఆనందం ఏం దొరకలా మనకి, ఉద్యోగం వచ్చింది, ఆనందం ఏం దొరకలా. చావు పుట్టింది బయటపడ్డం తెలియలేదు, బీటెక్లో అట్లాంటి సబ్జెక్ట్ ఏం లేదు. అటు ఆయన అన్నాడు, గురువు గారి రుణాన్ని ఎలా తెచ్చుకోవాలా. ప్రభువుర ఆజ్ఞాయబాయ్ మాగీయ భిక్ష. మీ జీవితం బాగుపడిందని మీకు అనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రచారం చేయడం వల్ల మనం కూడా ప్రచారం చేసినట్లయితే కొద్దిగా తెలివితేటలు పనిచేస్తున్న వాళ్ళు వెంటనే ఈ భగవద్గీత విషయాలు వినంగానే ఇదే నాకు కావాల్సింది, ఇదే నా వెతుకుతున్నటువంటిది, ఆ కృష్ణుని వెతకడం ద్వారానే నా జీవితం సార్థకం అవుతుంది. అప్పుడు ఏమంటారు, కృష్ణ మాత, కృష్ణ పిత, కృష్ణ ప్రాణధన్. జీవితంలో ఒక వ్యక్తికి తల్లి తండ్రి ఉంటారు. తల్లి చేసే పనులు వేరుగా ఉంటాయి, తండ్రి చేసే పనులు వేరుగా ఉంటాయి. తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, తండ్రి మనల్ని ప్రయోజకుడు చేస్తాడు. తల్లి ప్రేమనిచ్చి మనకి తిండి పెట్టడం, చూసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి యొక్క క్రమశిక్షణ. ఏ రకంగా ఆవు ఎద్దు ఉంటాయి, ఆవు పాలిస్తుంది, ఎద్దు పొలం దున్నుతుంది, పొలం దున్ని పంటలు పండడానికి ఎద్దు సహాయం చేస్తుంది. భాగవతంలో తల్లిని ఆవుతో పోల్చారు, ఎద్దుని తండ్రితో పోల్చారు. సో ఈ రకంగా తల్లి స్వభావము, తల్లి ఏం చేస్తుంది పిల్లలకి, తండ్రి స్వభావం వేరుగా ఉంటుంది. తండ్రి ఏం చేస్తాడు పిల్లలకి,
భగవంతుడు అట్లా ఏర్పాటు చేశారు. కృష్ణ మాత అంటే మనకి తల్లి ఉన్నా కూడా ఆమె కూడా ఒక మనిషి కాబట్టి ఆమె కూడా లిమిటేషన్స్ ఉంటాయి. తల్లి పిల్లవాడికి ఎంత చేయాలనుకున్నా కూడా ఆమెకే తెలీదు ఏం చేయాలో. చేయడం తెలిసినా కూడా భగవంతుడు మనకి ఆ సమర్థత, ఆ స్తోమత అయినట్లయితే అదే కదా. ప్రతి తల్లి నా పిల్లాడు ఐపీఎస్ కావాలా, ఏఎస్ కావాలా, కానీ వాళ్ళు ఆ విధంగా చదివించుకునే స్తోమత లేకపోవచ్చు, లేక ఆ పిల్లవాడికి ఆ తెలివితేటలు లేకపోవచ్చు. తల్లి కోరుకుంటుంది, కానీ పిల్లవాడు దద్దమ్మ అయితే ఏం చేస్తాడు, వాడు సొంట అయితే ఏం చేస్తాడు, వాడి తలరాత్రి ఇట్లున్నాయి. తల్లిదండ్రులు డబ్బులు ఉన్నాయి, మిమ్మల్ని ఆ విధంగా చదివించాలని వాళ్ళు కోరికుంది, కానీ వీడు చతికిలు పడుతుంటే వాళ్ళు ఏం చేయగలరు. వీడి తలరాతల్లో ఇది లేదు. కాబట్టి కృష్ణ మాత ఎవరైతే నిజంగా కృష్ణుని తల్లిగా, కృష్ణుని తండ్రిగా, భగవద్గీతలో కృష్ణుడే చెబుతున్నాడు. భగవద్గీత 9వ అధ్యాయంలో పిత అహమస్య జగతో మాతా దాత పితామహ భగవంతుడు చెప్పుకుంటారు. ఆయన అంటే మరి ఏ రకంగా పిల్లలు అపార్థం చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు బుజ్జగించి నాయన, అబ్బాయి, మరి నా బంగారం ఇట్లాంటి మాటలు చెప్పి ఎటొకట వాడిని సరైన దారిలో పెట్టాలి. అలాగే భగవంతుడు కూడా ఆయన గీతలో చెబుతున్నాడు, పితా అహమస్య జగతో మాతా దాత పితామహ. ఎవ్రీబడి అది రోజు మనకి మన అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ ప్రేమ ఒక రకంగా ఉంటుంది కదా, ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లలంటే. ఆ రంగం భగవంతుడి దగ్గరికి వస్తే మీకు ఆ తల్లిని మర్చిపోతారు, ఆ తండ్రిని మర్చిపోతారు, ఆ నాయనమ్మని మర్చిపోతారు, అమ్మమ్మని మర్చిపోతారు. ఎందుకంటే అంతకంటే కూడా 100 రెట్లు ఎక్కువ. ఎందుకు కొంతమంది సన్యాసం పుచ్చుకొని మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది కాషాయ గూడలు కట్టుకుని ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి, అంటే వాళ్ళకి తల్లిదండ్రులు అంటే పడక వదిలిపెట్టారా, వాళ్ళ జీవితంలో ముందుకు పోవాలా. తల్లిదండ్రులు చనిపోతారు, అప్పుడు మనకి ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు చనిపోతే ఎవరున్నారు మనకి? కాబట్టి దేవుడు దొరికే దాకా మన బతికి ఇట్లాగే ఇటా పోతూ ఉంటారు. దేవుడు దొరికితే బస్ సాటిస్ఫైడ్, మిగతా బాధ్యతలన్నీ కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అంటే ఇక్కడ 2వ పదంలో అపరాధ శూన్యమై లవకృష్ణ, మనం భగవన్నామం గొప్పతనాన్ని గురించి అందరూ చెబుతూ ఉంటారు. ఎవరైతే భగవద్గీత చదివారో, ఎవరైతే రామాయణం చదివారో, ఎవరైతే భాగవతం చదివారో అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అలసట లేకుండా, తెరిపి లేకుండా వాళ్ళు మళ్ళీ మీరు నా నోటి నుంచి భగవన్నామం గురించి భగవన్నామం జపం చేయండి, భగవన్నామంలో ఆనందం ఉంది, భగవన్నామంలో శక్తి ఉంది. మీరు ఎవరు ఆధ్యాత్మిక వ్యక్తుల్లో బతుకుతున్నా కూడా అందరూ కూడా వాళ్ళు భగవన్నామం యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడు భగవద్గీతలో ఆయన చెబుతున్నాడు, నా నామాన్ని మీరు కీర్తన చేయండి. 9వ అధ్యాయంలో సతతం కీర్తయంతో మాం. ఎవరైతే ఈ జీవితంలో వాళ్ళు తలరాతలు మార్చుకోవాలని చూస్తున్నారో భగవంతుడు చెబుతున్నాడు, అటువంటి వాళ్ళు సతతం ఎంత అవకాశం కలిగితే అంత మనం భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటే, అందుకని అపరాధ శూన్యమే. అంటే మనందరికీ కూడా ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం భగవన్నామాన్ని సరైనటువంటి మూడ్లో, మామూలుగా సరైనటువంటి మూడ్ అంటే ఏంది, మనము సుఖంగా ఉండాలా, అందరూ సుఖంగా ఉండాలా, మనము బాగుపడాలా, అందరూ బాగుపడాలా. దట్ ఈస్ రైట్ మూడ్. లేదు నాకే గొప్పతనం రావాలా, నేనే అందరికంటే గొప్పవాడినిగా పైకి రావాలా అంటే వాళ్ళు మనుషులు గారే అయింది. అటు ఒక సెయింట్లీ పర్సన్, ఒక నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి తెలుసు, ఆత్మశక్తి అనేది అందరిలో ఉంది. ఎవ్రీ వన్ ఈజ్ డివైన్.
ప్రస్తుతం మన బుద్ధులు వేరుగా ఉన్నాయంటే మనం ఈ మన మనస్సులు వేరుగా ఉన్నాయి. మనం మనస్సుకు బానిసలై బతుకుతున్నాం. మన మనస్సులు వేరుగా ఉన్నాయి. మనం మనస్సుకు బానిసలై బతుకుతున్నాం. కాబట్టి మనందరి బుద్ధులు వేరుగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం మనసును దాటుతాం అప్పుడు మనకు నేను ఆత్మని, నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని చెప్పి. అంటే మనం ఆత్మ అనుభవం కావాలంటే ఏం చేయాలి? నేను ఆ డెహ్రాడూన్లో ఉన్నప్పుడు 21 జూన్ నేను డెహ్రాడూన్లో ఉన్నా రోజు ఇంటర్నేషనల్ యోగా డే. 21 జూన్ ప్రతి సంవత్సరం కూడా మోడీ గారు ఆయన చొరవ తీసుకుని ఆయన యునైటెడ్ నేషన్స్ని కన్విన్స్ చేసి మానవులకి యోగా అనేది ఎంతో లాభదాయకం. ఆ యోగాలో లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది భక్తి యోగం. భక్తి యోగం అంటే అది కొద్దిగా అడ్వాన్స్డ్ ప్యాక్. ధ్యాన, ధారణ, సమాధి. మామూలుగా యోగాలో మీకు ఆసనాలు నేర్పిస్తూ ఉంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తూ ఉంటారు. శ్వాస దీర్ఘంగా మెల్లగా వదిలిపెట్టు, తిన్నగా కూర్చో, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రారంభ అవస్థ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహార అంటే మీరు యోగా చేస్తూ సినిమాలు చూస్తుంటే, మీరు యోగా చేస్తూ మీరు భోగాలు అనుభవిస్తుంటే ఎదుగుబాటే ఉండదు. మీరు యోగాలో ముందుకెళ్ళాలంటే ఈ నీచమైనటువంటి ఈ తుష్యమైనటువంటి క్షణికమైనటువంటి దీన్ని వదిలిపెడుతూ ఉండాలి. దీన్ని వదిలిపెడుతుంటే మీరు ఆ మార్గంలో గట్టిగా నిలబడతారు. మీకు అది కావాలి ఇది కావాలంటే మనం కింద పడిపోతూ ఉంటాం. అంటే ఏం చెబుతున్నా అక్కడ యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన అంటే కాన్సన్ట్రేషన్. ఆ స్టేజ్కి వచ్చేదాకా అది భగవంతుడితో సంబంధం కలిగినప్పుడే సంభవం అవుతుంది. భగవంతుడి సంబంధం లేకపోతే అంత దాన్ని ఏమంటారు, మనం పైన నేను కళ్ళు మూసుకుని గట్టిగా ఇక్కడ కూర్చుని సమాధిలో ఉన్నాడే, సమాధిలో పాడలే. మీ మనసు కృష్ణుడి మీద లేకపోతే మీ మనసు కోతిలాగా గంతులేస్తూనే ఉంటుంది. మనం ఇట్లా కూర్చున్నంత మాత్రం మైండ్ కంట్రోల్ అయిపోయిందే. ఇప్పుడు కూర్చోండి, ఇట్లా కూర్చొని చూడండి మీ మనసు ఎక్కడికి పోతూ ఉంటుందో. మీకు కృష్ణుడి మీద మనసు నిలబడాలని తెలియకపోతే మీరు నాటకంలాగా కూర్చోవచ్చు. మీరు చూడడానికి బుద్ధుడిలాగా, లోపల అంతా మనసు కోతిలాగా గంతులేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ కృష్ణుడు దొరకకపోతే మీ మనసు ఎలా కంట్రోల్ అవుతుంది? కృష్ణుడు అనే శబ్దానికి అర్థం సర్వాకర్షణ అంటారు. భగవంతుడి పేరు కృష్ణ ఆయన ఎందుకు వచ్చింది? ఆకర్షయితి కృష్ణ అంటే ఆ భగవంతుడు, ఆ భగవన్నామము, భగవంతుడి సేవలో మన జీవితాన్ని మార్చేటువంటి ఆ శక్తి ఉంది. అందుకే సేవ అలవాటైన వాళ్ళు చక్కగా వాళ్ళకేమి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లోతైనటువంటి దాన్ని ఏమంటారు పరమశాంతి. శాంతి అంటే పరిస్థితులు బాగున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. పరిస్థితులు బాగా గాలి వేస్తుంది, మరి ఉక్కగా లేదు, మరి చలిగా లేదు, బాగుంది కానీ సడన్ బాగా చలి వేస్తుంది అనుకోండి, లేదా ఉక్కపోస్తుంది, ఎక్కడ మనకి మనశ్శాంతి ఉండదు. దాని మామూలు శాంతి. బయట అనుకూల పరిస్థితులు ఉంటే మనకి మామూలు శాంతి కలుగుతుంది. బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటే మామూలు శాంతి. బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా మీరు ప్రశాంతంగా ఉన్నారంటే వీడికి ఏదో దొరికింది. వీడికి బయట పరిస్థితి పైన కింద ఉన్నా కూడా ఈయన ప్రశాంతంగా ఉన్నాడే, ఏమి డిస్టర్బ్ కావట్లేదేమో. ఎందుకంటే లోపల ఏదో లింక్ పడింది. భగవంతుడితో లింక్ పడడం వల్ల వాళ్ళకి ఈ బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ వాళ్ళ మీద ప్రభావం చూపించవు కదా. లోపల డొల్ అయితే ప్రతి చిన్న విషయానికి మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఈ లోపల ఆ భగవంతుడి సంబంధంలో పడి ఉంటే ఎంత లాస్ వచ్చినా మనకి ఎంత కష్టాలు వచ్చినా కూడా
మనం తోచుకుంటూ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంటారు కదా. సైకాలజీలో వాడు చెప్పాడు, బాగా ఎండగా ఉందనుకోండి, ఎండ అనేది అందరికీ ఉంటుంది కదా, ఎండ అనేది దట్స్ క్లైమేట్. నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ ఒకే రకమైన ఎండ, కానీ కొంతమంది అనేస్తూ ఉంటారు, ఇది చాలా ఇబ్బంది వచ్చేసినట్టుగా. కొంతమంది కూలాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు అని చెప్పి ఇబ్బంది పట్టాల, వాళ్ళు ఎంత ఎండన్నా కూడా గుంటలు తవ్వుతుంటారు, వాళ్ళు బాగా కొడుతారు, వాడు ప్లాస్టిక్ చేస్తారు. మైండ్ అట్లా సెట్ చేసుకున్నాడు. మనం బతకాలంటే ఎండ అని కూర్చుంటే బతికేది లేదు. కమాన్ గెట్ డౌన్ టు వర్క్, అదే ఒక లెవెల్లో. మామూలు వ్యక్తి చేతగాని వాడు బయట పరిస్థితులు కొద్దిగా ప్రతికూలంగా ఉండగానే అతడు కొద్దిగా డీలా పడిపోతాడు. కొంతమంది ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా బతుకు తెరువుకి మనం ఎండలో పనిచేయక తప్పదు, స్టార్ట్ అలవాటు అయిపోతే బతుకుతున్నాడు. ఇంకో వ్యక్తి అతను భగవంతుడి సంబంధంలో పడ్డాడు. ఆ వ్యక్తి విజయమా పరాజయమా, కష్టమా సులభమా, నష్టమా లాభమా సంబంధం లేదు. ఆయనకి భగవంతుడి ప్రేమ ఉంది, ప్రేమ చేస్తూ ఉంటాడు. ఆయనకి సంబంధం లేదు, ఫలితాలతో సంబంధం లేదు. ఆయన దేవుడి కోసం పనిచేస్తుంటే ఆయనకు ఆనందంగా ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా కూడా ఆత్మ అనుభూతిని పొందాలంటే, ఆత్మ అనుభూతి మీకు చెప్పినట్టుగా యోగా చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, మనం జ్ఞానులు కావడానికి, అంటే బాగా ఆ విషయం తెలిసి ఈ విషయం తెలిసి మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి. అంటే మనం అజ్ఞానంలో ఉంటే మనకి తప్పుడు అలవాట్లు, అజ్ఞానంలో ఉంటే మనకేం చేయాలో తెలీదు. అందుకని పుస్తకాలు చదువుతాడు. జ్ఞానం ద్వారా మీరు కొంత మనశ్శాంతిని పొందవచ్చు, మీరు తపస్సు ద్వారా, మీరు యోగా ద్వారా. కానీ భగవద్గీత రికమెండ్ చేస్తున్నటువంటిది, భగవద్గీత భగవంతుడు అంటున్నాడు, నువ్వు నాకు చెందుతావు, నువ్వు నా పార్ట్ అండ్ పార్సిల్. బాగా ఉదాహరణ మళ్ళీ చదువుతూ ఉంటాం, పార్ట్ అండ్ పార్సిల్. కృష్ణుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఏమంటున్నాడు? మమైవాంసో, మనుషులే కాదు అన్ని జీవులు నా యొక్క. ఇంకా 5 నిమిషాలు. ఏమైంది? కూర్చోండి పోయి అరిబల్ సిద్ధం కూర్చోండి. నీళ్ళు కావాలా? బయట వెనకాలంటే ఆ నీళ్ళు తాగుతున్నాడు ఆయన, అవి తాగే నీళ్ళు కాదు. మమైవాంసో జీవలోకే. భగవంతుడు ఏమన్నారు? మీరంతా కూడా ఈ చెయ్యిని నా నుంచి వేరు చేస్తే, ఇప్పుడు చెయ్యి నాతో కనెక్ట్ అయి ఉంటే నేను రాయగలను, నేను పని చేయగలను, కుట్టగలను, కుట్టు మిషన్ కదా, పూలమాల కొట్టడం, అంటే పెయింటింగ్ చేయడం, బండి తోడడం కానీ చెయ్యిని కట్ చేసేస్తే ఈ చెయ్యి పని చేయలేదు, కుళ్ళిపోతుంది. చెయ్యి కనెక్ట్ అయినంత వరకు ఆరోగ్యంగా ఉంటుంది, డిస్కనెక్ట్ అయితే కుళ్ళిపోతుంది, పనికిరాదు. అదే రకంగా భగవంతుడు చెప్తున్నాడు, మమైవాంసో. ఎందుకు మనుషులు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా ఎందుకు వాళ్ళ జీవితాల్లో సంతోషం అనేది లేదు? ఎందుకంటే మనమంతా కూడా దేవుడికి వేరైపోయినాం. అందువల్ల మనకి డబ్బున్న సంతోషం లేదు, మనం ప్రధానమంత్రి అయిన మనకి సంతోషం లేదు, మనకి బాగానే తింటున్నాము అయినా కూడా సంతోషం లేదు. ఏదో లోటు ఉంది, ఏదో మనకు కావాల్సింది ఇంకేదో ఉంది. ఏదో అంటే భగవంతుడు. మమైవాంసో, ఈ జీవులందరికీ కూడా కృష్ణుడితో సంబంధం ఉంది. ఆ సంబంధం దొరకనంతకాలం, అంటే కోటీశ్వరుడు ఆయన ఇతరులకి డబ్బులు పంచిపెట్టచ్చు, ఆయన దగ్గర డబ్బులు ఆయన సంతోషంగా లేడు. ఆయన డబ్బులు పంచిపెడితే ఆ డబ్బులు తీసుకున్నాడు కానీ సంతోషం కలుగుతుంది.
వాడి కోట్లుండి సంతోషంగా లేడు. అందుకని ఇతరులకు పంచిపెడితే బహుశా వాళ్ళేమో సంతోషంగా ఉంటుంది దాని నుంచి. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి దేవుడితో సంబంధం లేనంత కాలం ఈ సంసారంలో మనం నిశ్చింతత అంటే మనం చక్కగా ప్రశాంతంగా ఉండడం వీలు కాదు. తో మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడు అంటున్నాడు, మనం ఈ తాత్కాలిక శరీరం కాదు, మన సంబంధాలు ఈ తాత్కాలిక శరీరాలతో సంబంధాలు కాదు, ఇవన్నీ కూడా ఊడిపోతాయి, ఇవన్నీ కూడా పోతాయి. మానవ జీవితంలో ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి. కుక్కలు, పిల్లులు, జంతువులు, చెట్లు, చేమలు ఏమి భగవంతుని తెలుసుకోవడం, భజన చేయడం ఆయన అవి చేయలేవు, మనిషి చేయగలరు. అటు ఆయన అంటున్నాడు, జీవభూత సనాతన. నువ్వు తెలుసుకో, నువ్వు శాశ్వతమైనటువంటి ఆత్మవు, నువ్వు భగవంతుడు కూడా ఆయన శాశ్వతం. ఆ సంబంధం నువ్వు ఎత్తగాల్సింది. జీవభూత సన. కాబట్టి అన్నిటికంటే బెస్ట్ యోగా. ఇది చదువుతుంది ప్రాణాయామం కాదు, మనం ఆసనాలు వేయడం కాదు, లేదా తపస్సు చేయడం కాదు, పుస్తకాలు చదవడం కాదు. నువ్వు కృష్ణుడి దగ్గరికి వచ్చేదాకా మీ యోగా కంప్లీట్. అంటే మీరు కృష్ణుడి దగ్గరికి వచ్చారంటే మీ యోగా కంప్లీట్. మీరు కృష్ణుడి దగ్గరికి వచ్చారు, మీ చదువులు కంప్లీట్. యువర్ నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్ వెన్ యూ ఫైనల్లీ కమ్ టు కృష్ణ. యువర్ యోగా ఈజ్ కంప్లీట్ వెన్ యూ కమ్ టు కృష్ణ. యువర్ తపస్య, మరి తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మరి కృష్ణుడు దొరకకపోతే ఒళ్ళు హోనం చేసుకోవడం. ఒక శ్లోకం ఉంది ఉపనిషత్తులో, అన్నాడు. ఆ శ్లోకం ఏంది? ఆరాధతే యదహరిస్. మీరు కృష్ణుడిని ఆరాధిస్తున్నట్లయితే ఇంకా తపస్సు చేయాల్సిన అవసరమే ఉంది. మీరు కృష్ణుడిని ఆరాధించినట్లయితే ఎంత తపస్సు చేసినా మీరు ఎక్కడికి చేరుకున్నారు. మంచి శ్లోకం ఇది. ఆరాధితే యదహరిస్. కృష్ణుడిని ఆరాధిస్తే ఇంకేం తపస్సు చేయాలి. నా ఆరాధితే యదహరిస్. మీరు ఎంత తపస్సు చేసినా కృష్ణ దగ్గర అయితే తపస్సు ఫలితమైంది. మీరు కృష్ణుని ఆరాధిస్తుంటే ఇంకా తపస్సు చేయాల్సిన అవసరమే ఉంది. సో అందుకే ఈ భక్తి యోగా అనేది ప్రభుపాద దాన్ని సమ్మరైజ్ చేస్తా అని అంటాడు. భక్తి యోగం అంటే చాంటింగ్, డ్యాన్సింగ్, ఫీస్టింగ్. మనిషి తిండి లేకుండా బతకలేడు, మీరు ప్రసాదం తినండి. తర్వాత మనిషి చేయవలసింది ఏంది? కోతి చేష్టలు కాకుండా చాంటింగ్. మనం రోజంతా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాం, క్లాస్ పుస్తకాలు చదువుతూ ఉంటాం, నవలలు చదువుతూ ఉంటాం, కానీ మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది. ఆయన ఏమన్నాడు? మనం నాలెడ్జ్ కృష్ణుడి గురించి చదువుతుంటే అప్పుడు మీకు తెలుసు, ఇది నా ప్రాబ్లం, నాకు కృష్ణుడితో సంబంధం లేని కారణంగా నేను ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా. కాబట్టి పాయింట్ వచ్చి ఈ కలికాలంలో కృష్ణుడు, బలరాముడు, చైతన్య మహాప్రభు, నిత్యానందుల వారిగా వచ్చి వాళ్ళు ఈ భగవన్నామ సంకీర్తన ప్రారంభించి ప్రభుపాద అన్నాడు, నేను కొత్తగా చేసిన పని ఏం లేదు, నేను అది గొప్ప పని చేశాను అందరూ అనుకుంటూ ఉంటారు. నా గొప్పతనం ఏమన్నా ఉందంటే నేను భగవద్గీతని మార్చకుండా, కృష్ణుడు దేవుడు అని చెప్పా, భగవద్గీతని మార్చకుండా అన్ని యోగాల్లోకి భక్తి యోగం భగవంతుడు రికమెండ్ చేస్తున్నాడు. అంటే భగవంతుడు మన జ్ఞానానికి, మన జ్ఞానం ఇచ్చేది ఆయనే, మన తపోశక్తి ఇచ్చేది ఆయనే, మనకి ఆ యోగా చేసే శక్తి ఇచ్చేది. కానీ అది యోగా చేసి మనం దేవుడిని సంతోషపెట్టేది ఏంలా, లేదా మనం జ్ఞానంతో, కానీ ప్రేమ. మనం దేవుణ్ణి, మీరు మా తండ్రి, మీరే మమ్మల్ని అంతా చూసుకుంటున్నారు, మీతో సంబంధమే నాకు కావాల్సింది, దాన్ని అంటారు భగవద్భక్తి. కాబట్టి అన్ని యోగాలు సమానం కాదు, ఇవన్నీ కూడా ల్యాడర్ ఆఫ్ యోగా అంటారు, నిచ్చెన అంటారు కదా. ల్యాడర్ అంటే నిచ్చెన. నిచ్చెనలో కింద మెట్టు ఉంటుంది, మధ్య మెట్లు ఉంటాయి, పై మెట్టు ఉంటుంది. ఆ రకంగా కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, దే ఆర్ నాట్ ప్యారలల్, దే ఆర్ వర్టికల్. ముందు జ్ఞానయోగం వస్తుంది, తర్వాత ధ్యానయోగం వస్తుంది, తర్వాత భక్తి యోగం వస్తుంది.
కానీ భగవంతుడు రికమెండ్ చేసేది భగవద్గీతలో అన్నాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. భగవంతుడు డైరెక్ట్గా అని చెప్పేస్తాడు, ఎన్ని పక్కన పారే, నువ్వు సొంతంగా పెట్టుకుని నీ అతి తెలివితేటలు, నీ మట్టి బుర్రకాయ ఉపయోగించి నువ్వు పెట్టుకునేటువంటి పద్ధతులు పక్కన పెట్టు. ఏం చేయమంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ, నా శరణు పొందు, అప్పుడు చూడు ఏమవుతుంది అంటాడు. అందరూ అనండి నాతో పాటు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో, మిమ్మల్ని అన్ని రకములైనటువంటి పాపపు ఆలోచనల నుంచి నేను బయటికి తీసుకొస్తా. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, అంటే చావు పుట్టుకుని, మోక్షం అంటే చావు పుట్టుక నుంచి బయటపడ్డాం. సింప్లీ నేను ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి కృష్ణుడి శరణ పొందుతున్నాను. శరణ పొందాలంటే ఏం చేయాలా అని నా భక్తి చేయమంటున్నాడు. భక్తి అంటే ఏం చేస్తున్నాడు, చదివితే కృష్ణుడి గురించి, వింటే కృష్ణుడి గురించి, తింటే కృష్ణుడి ప్రసాదం, పాడితే కృష్ణుడి పాటలు. మనం పాడచ్చు, తినచ్చు, చదవచ్చు, కానీ విషయం ఇప్పుడు మీరు బీటెక్ చదువుతూ ఉంటారు. మీరు ఏమనుకుంటారు, బీటెక్ చదివితే నేను డబ్బులు సంపాదిస్తా, ఆ డబ్బులు నేను దాంతో కృష్ణుడికి సేవ చేయగలుగుతా, అప్పుడు మీ చదువు సార్థకవుతుంది. నేను బీటెక్ చదివి సంపాదించుకొని నేను అనుభవిస్తా, సుఖపడేదే లేదు. అటు ఏది చేసినా కూడా దాని కృష్ణుడికి కనెక్షన్ ఎట్లా పెట్టాలి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు విషయాలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే చిన్న పుస్తకం ఏమైనా తీసుకోండి, అక్కడి నుంచి దాన్ని మీరు ఇంట్లో ఫాలో అప్ చేయడం. ఈ క్లాస్ విన్నారు, ఆల్రైట్, కొద్దిగా లెట్ మీ రీడ్ డైలీ 2-3 pages ఫ్రమ్ భగవద్గీత నుంచి విషయాలు 2-3 పేజీలు రోజు చదువుతుంటే యూ విల్ అప్డేట్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ కృష్ణ. హరే కృష్ణ.